ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. 129 డిపోలు, జోనల్ వర్క్ షాపులు ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులతో పాటు ఉద్యోగుల పదోన్నతులకు ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఆర్టీసీలో ఉద్యోగులు నిరసనలకు దిగుతున్నారు. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. 129 డిపోలు, జోనల్ వర్క్ షాపులు ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులతో పాటు ఉద్యోగుల పదోన్నతులకు ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఆర్టీసీలో ఉద్యోగులు నిరసనలకు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు 2 రోజుల పాటు నిరసనలకు, ఆందోళనలకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రధానంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా 3,000 మంది ఉద్యోగులు ఇటు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి ఇంతవరకు కూడా మోక్షం కలగడం లేదని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు డిఏకి సంబంధించి డిఆర్ఎస్ అలవెన్స్తో పాటు అలాగే 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు ఇప్పటి వరకు తమకు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సంస్థకు సంబంధించి రోజు రోజుకి ప్లిట్ విస్తరణ అనేది కూడా పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దాన్ని కూడా నిర్వహించడం లేదని చెప్పేసి మరోవైపు 10,000 మంది ఉద్యోగులను కొత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలకు సంబంధించి అంటే కొత్త ఉద్యోగులను తీసుకోవడం ఎక్కువగా అదనంగా భారం పడుతుంది ఉన్న ఉద్యోగుల పైన. ఈ నేపథ్యంలోనే ఆ భారం తగ్గాలంటే సంస్థ మెరుగైనటువంటి లాభాలు రావాలన్నా లేదంటే ఫలితాలు రావాలన్నా అదనంగా ఉద్యోగులను తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 129 బస్ డిపోలు అలాగే జోనల్ కార్యాలయాల ముందర కూడా వారు ఆందోళన బాట పట్టారు. ఈరోజు రేపు ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యంగా అంటే నిరసనకు సంబంధించి ఒకసారి ఎవరైతే ద్వారకా తిరుమలారావు ఎండీ ఉన్నారో ఆయనతో ఆల్రెడీ వాళ్ళు చర్చలు కూడా సాగించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పూర్తిగా వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సాధన కోసం తాను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది, అలసత్వం ప్రదర్శిస్తోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇంతవరకు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులైతే ఈ రోజు నుంచి కూడా ఆందోళన బాట పడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ఇలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా సమ్మె ఏదైతే ఇప్పుడు కేవలం నిరసన, ఆందోళన మాత్రమే చేస్తాము, ఇంకా సమ్మె బాట పడతామని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్తో భేటీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో వీలైనంత త్వరగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆగస్టు 15 నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి కూడా ఉద్యోగులు ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఉచిత ప్రయాణానికి సంబంధించి అనేక ఫీట్లు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అవి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నటువంటి సంగతి తెలిసిందే. సో రేపు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యూనియన్ నేతలు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తోంది. ఎందుకంటే ఉచిత ప్రయాణానికి ఎప్పుడైతే ఆగస్టు 15 నుంచి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా బస్సులను పెంచుకునేందుకు కూడా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా ఈ బస్సెస్ని కూడా ప్రవేశపెట్టేందుకు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నటువంటి భరోసా అయితే ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఉద్యోగులకు అందినటువంటి నేపథ్యంలో ప్రధానంగా తమ డిమాండ్లు అంటే ఏదైతే ఉద్యోగులుగా తమకు రావాల్సినటువంటి హక్కులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన స్పందన కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు నిరసనలతోనే అంటే ఆందోళనతో తమ నిరసననైతే తెలుపనున్నారు. శ్వేత.
హరికిషన్, అయితే మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు సమ్మెలు సమ్మెబాట పట్టట్లేదు, ఆందోళనలు మాత్రము నిరసనలు మాత్రం తెలియజేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, బస్సులను పెంచుతున్న నేపథ్యంలో వీరి డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటి వరకు? తప్పకుండా శ్వేత, ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా అంటే కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగేవారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే బస్సులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసేవారు, సమ్మె బాట పట్టేవాళ్ళు, స్ట్రైక్ కూడా చేసేవారు. కానీ గత ప్రభుత్వ హయాంలో వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది. అంటే సంస్థను ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. వారు అప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సమ్మె బాట కూడా ఎప్పుడు పట్టలేదు. కానీ ఉద్యోగులుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు రావాల్సినటువంటి డిమాండ్లకు సంబంధించి వారు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. దగ్గర దగ్గర 3,000 మందికి 6 సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్ల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నాము. అలాగే డేర్నెస్ అలవెన్స్ సంబంధించి డిఏ బకాయిలు కూడా అట్లనే పెండింగ్ పడ్డాయి. కానీ రోజు రోజుకి కంప్లీట్గా ధరలు పెరుగుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. దానికి అనుగుణంగా తమకు అంటే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఏ బకాయిలను ఇంతవరకు చెల్లించకపోవడం, 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి ఆ బకాయిలు కూడా ఇప్పటి వరకు రాలేదు. అంటే పిఆర్సీకి సంబంధించి పే రివిజన్ కమిషన్ ఏం చెప్తోంది, ప్రస్తుతము ఏదైతే తాజా పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వారికి పిఆర్సీ ఇవ్వడము, అలాగే డిఏలు ఇవ్వడం కూడా చేయాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి ధరలను ఇవన్నీ వీటికి సంబంధించి అయితే తాము అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి తమ సమస్యలకు, తమ డిమాండ్లకు అంటే న్యాయమైన డిమాండ్లు ఇవి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది, కాస్త సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి హామీ లభిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.